హాయ్ అండి. ఇవాళ ఇన్‌స్టంట్ రాగి ఇడ్లీ చేస్తున్నాను. ఎటువంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండి గూడా రుబ్బాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఇంటికొచ్చినా చుట్టాలు సాయంత్రం పూట ఏదైనా టిఫిన్ తినాలనిపించినా వితిన్ మినిట్స్‌లో ఇన్‌స్టంట్‌గా రాగి రవ్వ ఇడ్లీ చేసుకోవచ్చండి. చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా అసలెంత మెత్తగా భలేగా వచ్చినియి. వితిన్ మినిట్స్‌లో అయిపోతుందండి. నిమిషాల్లో రెడీ చేసేయొచ్చు. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది నాకైతే ఒక కప్పు వరకు పట్టిందండి. మనం వేసుకునే పెరుగు మీద డిపెండ్ అయి ఉంటుంది. పెరుగు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ ఒక కప్పు పట్టిద్ది. పెరుగు పలచగా ఉంటే ముప్పావు కప్పు అలా పడుతుందనమాట. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి కలుపుకోండి. అవసరం అనుకుంటే దాన్ని బట్టి మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో తెలుసు కదా! ఆ ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చే వరకు వాటర్ పోసి కలుపుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఒక్క కప్పు పట్టింది. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, ఒక్క పావు స్పూన్ తినే సోడా వేసుకొని వాటర్ వేసేసి బాగా కలిపి సేమ్ ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. చేత్తో తీసి పిండి సేమ్ ఇడ్లీ పిండి ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం ఈ పిండిని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కనుక రవ్వ అనేది చక్కగా మెత్తగా తయారవుతుందండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నాను. ఈ 10 నిమిషాల్లో చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. నేను టొమాటోలతో చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి అయితే కలర్ బాగుంటుందని ఎండుమిర్చి వేసానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు చిటపటామని వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా బాగా అంటే మరీ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగిన తర్వాత నేను మీడియం సైజ్ టొమాటోలు 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఒక్క రెబ్బ చింతపండు, అదేవిధంగా చిన్న బెల్లం ముక్క వేసేసి వేయించుకొని టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా వేయించేసుకొని ఇప్పుడు మనం దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ఒక్క పావు స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న ఉల్లిపాయ, టమాటో వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే కొంచెం పుట్నాలు వేయాల్సింది, నా దగ్గర పుట్నాలు లేదు. పుట్నాల పౌడర్ ఉందని యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఆ ప్లేస్లో పల్లీలు వేసుకోవచ్చు, పుట్నాలు వేసుకోవచ్చు, మీ ఇష్టం మీది. ఇక్కడ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చక్కగా వేయించేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఈ వేగిన పోపుని మనం పచ్చళ్ళలో కలిపేసుకుంటే పచ్చడి కూడా రెడీ. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. ట్యాంగీ ఫ్లేవర్, పుల్ల పుల్లగా తీయగా ఇడ్లీతో అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాలు అయిపోయింది కదా, పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చెప్పాను కదా, ఇడ్లీ పిండి ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఆ మాదిరిగా ఉండే వరకు మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసిన నుంచి లాస్ట్ వరకు ఒక కప్పు వాటర్ పట్టింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ ఇట్లా గ్రీస్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట మనకు తీసేటప్పుడు. ఈ విధంగా ఇడ్లీ పిండిలు ఇట్లా వేసేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ఆవిరికి ఉడికిస్తామో అదేవిధంగా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరికి ఉడికించాలండి. 10 నిమిషాలు చూస్తే ఎంత చక్కగా కుక్ అయిపోతుందంటే చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా పొంగినాయో చూడండి ఇడ్లీలు అనేవి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.